అయితే వన్స్ సర్జరీ అయిన హ్మ్. తర్వాత మీ కమ్యూనిటీలో సెక్స్ వర్కర్స్‌గా మారేవాళ్ళు కూడా ఉంటారా? చెప్పాను కదా! అక్కడ వేరే ఆప్షన్ లేనప్పుడు చేయాలి ఇంక సెక్స్ వర్క్. అంటే భిక్షాటన సెక్స్ వర్క్ అనేది తప్పని ఎందుకు అనుకుంటాం? ఒక వ్యక్తి తన బ్రతుక్కోవడాని కోసం వేరే ఆప్షన్ లేనప్పుడు చేసే పనేంటి? హ్మ్. అది ఒక పనే వాళ్ళకి. సెక్స్ వర్క్ ఎవ్వరు సెక్స్ వర్క్ ఆనందంతో, సంతోషంతో ఎవరు చెయ్యరు. హ్మ్. ఎవరైనా అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ, ట్రాన్స్ గానీ ఎవ్వరు కూడా చెయ్యరు. హ్మ్. వాళ్ళ పరిస్థితులు, అక్కడుండే అనుభవాలు, అక్కడ ఎదురయ్యే అనుభవాలు రేపు తెల్లవారి వాళ్ళకి అమౌంట్ కావాలి. ఈ ఇంటి కిరాయి కట్టుకోవాలి. హ్మ్. ఇంటి కిరాయి కట్టకపోతే బయటే తోసేస్తాడు. హ్మ్. అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఆ ఆప్షన్ లేక. హ్మ్. పోనీ ఇంకేమైనా ఆప్షన్ కలిగించారా? ప్రభుత్వాలేమైనా పట్టించుకున్నాయా? ఎలక్షన్ టైమ్‌లో ట్రాన్స్‌జెండర్ ఓట్లు కావాలి మీకు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్‌జెండర్ నీడ్స్ ఎందుకు మీకు తెలీదు? హ్మ్. వాళ్ళు ఈ పడే బాధలు మీకెందుకు తెలీదు? ఇన్ని సార్లు అసెంబ్లీలో మీటింగ్‌లు జరుగుతుంటాయి. ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో ట్రాన్స్‌జెండర్ అంశం గురించి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయినా మాట్లాడగలిగారా? మీరెళ్లి ఓట్లేస్తారా? వేసామక్క. ఓట్లు ఎందుకేయడం? మన దగ్గర దగ్గర నేనుండే ఏరియాలో 110 ఓట్స్ ఉన్నాయి. హ్మ్. కమ్యూనిటీవి. హ్మ్. అందులో నేను ఇంకొక 10 మంది బిజినెస్ పెడుతున్నా. బిజినెస్‌లోకొచ్చా. మిగతా 90 మెంబర్స్ భిక్షాటన మీద బతుకుతున్నారు. హ్మ్. వాళ్ళందరికి నేను బిజినెస్‌లో తేలేను. హ్మ్. అంత స్తోమత కూడా నాకు లేదు. హ్మ్. నాతో పాటు ఒక 5 మందయితే బిజినెస్‌లోకి నేను వాళ్ళని ఎంకరేజ్ చేయగలను. ఇది చేయగలను. నాకు 'అంజలి రిమి మమ్మీ' ఉంది. 'సీతాల పరివార్' అని ఒక పెద్ద సంస్థుంది. వాళ్ళు సపోర్ట్ చేశారు. నేను బిజినెస్ చేయగలుగుతున్నాను. హ్మ్. ఏదో ఒక చిన్న ఎన్‌జీఓలో ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాను. హ్మ్. చదువుకున్నాను గనక. హ్మ్. చదువు లేని వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న లైవ్‌లీవుడ్స్ కల్పించొచ్చు కదా! సో, ప్రభుత్వాలు. ఇన్ని తెలిసిన దానివి మరి మీ ఏరియాలో ఉంటారు కదా! ఎమ్మెల్యేలు ఎవరో ఒకళ్ళు. ఆ! సో, వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు అడగడం కుదరలేదా? కలిసాను. మా ఏరియా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేశారు. హ్మ్. ఇప్పుడు నా దురదృష్టం ఏంటంటే అక్క, నేను వెళ్ళి ఇలా ట్రాన్స్‌కి మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళకి లైవ్‌లీవుడ్స్ పెట్టుకోవడానికి ఏదైనా హెల్ప్ చేయండి. ఇలా చేసుకుంటారు అనేటప్పుడు చేస్తామే అంటారు. వాళ్ళు కూడా ఎంతమందికని చేయగలరు? ఒక ఎమ్మెల్యే ఒక ఏరియాలో ఉన్నప్పుడు ఒక 10 మందికి, 20 మందికి నో. నో. నేను ఎమ్మెల్యేనే చేయమనట్లేదు. గవర్నమెంట్ దృష్టికి ఇంకా పైకి వాళ్ళు తీసుకెళ్ళొచ్చు కదా! తీసుకెళ్తున్నామమ్మా అని చెప్తున్నారు. హ్మ్. ప్రభుత్వం మనది కాదు కదమ్మా! ప్రభుత్వం మారిపోయింది అంటారు. హ్మ్. ఇంకేం చెప్తాం? ఇదొకటి అయిపోయిందనమాట. ప్రభుత్వం మొన్న మొన్న మారింది. అంతకుముందు 5 సంవత్సరాలు బట్టి అదే ప్రభుత్వం గదా! ఇంకా కొన్ని క్వెషన్స్ నా దగ్గర సమాధానాలు లేవక్క. హ్మ్. అర్థం చేసుకోవాలి. సో, ఆప్షన్ నాకే ఇచ్చావా? ఆప్షన్ నీకే ఇచ్చాను. అలాగని మా ఏరియా ఎమ్మెల్యే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈవెన్ నా బిజినెస్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు నా ఏరియా లీడర్స్. హ్మ్. ఆ! కానీ మీకు గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక హక్కులేమైనా కల్పించడం జరిగిందా ఈ మధ్య కాలంలో? కల్పించాయి. హ్మ్. అక్క ఏదైనా సరే ఒక, ఒక రూలొచ్చిందంటే అది గ్రౌండ్ లెవెల్ వరకు ఎళ్ళట్లేదక్క. హ్మ్. గ్రౌండ్ లెవెల్‌లో అవగాహన ఉంటే అది మొత్తం తెలుస్తుంది. హ్మ్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఒక తీర్పిచ్చింది. సుప్రీం కోర్ట్ తీర్పనేది కేవలం హైదరాబాద్ సిటీలో మెయిన్ ఏరియాల వరకు తెలుసు. హ్మ్. ఇంకా విలేజ్‌లో ఉన్న వాళ్ళకి తెలీదు సుప్రీం కోర్ట్ తీర్పేంటి, ట్రాన్స్‌జెండర్స్‌కి తీర్పు ఎలా ఉపయోగపడతదని కూడా తెలీదు. ఓకే. తెలీదు హ్మ్. కొంతమందికి. హ్మ్. తెలీదు అంటే ఆ విధుల్లో నివసిస్తున్న వ్యక్తులకి ఆ తీర్పు గురించి అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఆ! అంటే ఎప్పుడు ఈ ట్రాన్స్‌జెండర్స్ వాళ్ళ దగ్గరికెళ్ళింది లేదు. వాళ్ళు ప్రశ్నించింది లేదు. వాళ్ళు ఆ తీర్పు గురించి పట్టించుకునేది కూడా లేదు. ప్రశ్నించాలి అంటే ప్రతి ఒక్కరు చదువుకునే వాళ్ళుండాలి. అందరికి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండాలి. హ్మ్. కొంతమంది ఏమనుకుంటారు, ఎందుకు మన జీవితం ఏదో అడుక్కున్నామా, తెచ్చుకున్నామా, ఉన్నామా అనుకునే వాళ్ళుంటారు. హ్మ్. అందరూ ప్రశ్నించలేరు కదా! అంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్‌కి, ఒక బిలో మిడిల్ క్లాస్ మ్యాన్‌కి ఉన్న సంబంధం మాత్రమే అలాంటి సంబంధమే ఉంటుంది ఇక్కడ గూడా. అవును. ఓకే. సో, అవంతిక నీకెవరైనా ప్రపోజ్ చేయడం జరిగిందా? అంటే సిగ్గుపడింది జాలులే చెప్పు. అక్క నేను నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా! హ్మ్. నాకెవరైనా ప్రపోజ్ చేయలేదా అంటే చేశారు. చేయలేదు అని నేను చెప్పను. హ్మ్. చేశారు. నాకు తెలుసు. ఏది జెన్యూనో, ఏది ఫ్రాడో అని నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? నువ్వు కూడా అలాంటి ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ఒక అమ్మాయివే కదా ప్రస్తుతం. అవునక్క. కాకపోతే నా జీవితం నేను చదివేసుకున్నా. నా జీవితం ఎలా ఉండాలని నేను డిజైన్ చేసేసుకున్నా ఫస్టే. హ్మ్. ఆ! అందుకని నాకు తెలుసు. ఎవరు ఫేక్ అనేది నాకు తెలుసు. ఎలా ఇద్దరు ముగ్గురు అవంతిక నాకు ప్రపోజ్ చేశారు. నేను చేస్తే ఓకే. నాకు ఇష్టమే. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే. నీతో కాపురం చేయడం ఇష్టమే. ఒక అమ్మాయి లైఫ్ నాకిస్తున్నానంటే ఇంతకన్నా మంచి భాగ్యం ఏముంది? అవునా కాదా? హ్మ్. నువ్వు ఒక అబ్బాయి నా దగ్గరికొచ్చి నేను పెళ్లి చేసుకొని ఒక మంచి లైఫ్ ఇస్తానంటే నాకు చాలా ఇష్టం నీతో పాటు. కాకపోతే నీ పేరెంట్స్ రాని. నీ హ్మ్. పేరెంట్స్ వచ్చి మా పేరెంట్స్‌తో మాట్లాడితే నేను నీతో వచ్చేస్తా. ఓకే. ఆ! అండ్ ఇంకొక విషయం మనం మన మ్యారేజ్ కొంచెం లీగల్ చేసుకుందాం ఫ్యూచర్. హ్మ్. ఎందుకంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నీతో ఉన్న తర్వాత నా మీద మోజు తీరిపోయిన తర్వాత నువ్వు నన్ను వదిలేస్తే హ్మ్. మళ్ళీ యథావిధిగా నేను అక్కడికే వచ్చి అదే చేసుకోవాలా? హ్మ్. అదే భిక్షాటన చేసుకోవాలి. అదే సెక్స్ వర్క్ చేసుకోవాలా? హ్మ్. ఇప్పటి వరకు నేను డిజైన్ చేసుకున్న జీవితం ఏంటి? నేను మధ్యలో వచ్చి ఇవి చేయడం ఏంటి? మళ్ళీ నేను అలా వెళ్ళడం ఏంటి? హ్మ్.
అనేది నాకు ఒక ఐడియా ఉంది. చాలామంది నా దగ్గర రారక్క. నేను ఒక ఏదైనా నేను లోతుగా మాట్లాడతానని, అమ్మో దీంతో ఎందుకు వచ్చిన గోల, ఇంకెవరో ఒక బకరా దొరుకుతుందిలే అనుకుంటారు. కానీ నువ్వెవరి చేతిలో మోసపోవడం జరగలేదా అవంతిక? అయిందక్క. నేను చెప్పాను కదా అప్పుడు, మోసం అనేది ఒకసారి జరుగుతుంది. ఆ మోసమే మనకి జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఒక మోసం అయితే జరిగింది. మోసపోయావు, డబ్బులు పోగొట్టుకున్నావు. డబ్బులు పోగొట్టుకోలేదు అంటే అప్పట్లో నాకు అంత డబ్బులు కూడా ఉండేవి కాదు. నా సర్జరీ కోసం నేను సంపాదించిందంతా వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఎవరైతే నాకు చేపిస్తామన్నారో వాళ్ళకే ఇచ్చేదాన్ని. ఎలా మోసం జరిగింది అంటే, ఒక అబ్బాయి నేను కూడా లవ్ చేశాను. అందరూ ఎవరు లవ్ చేస్తారు? ఫస్ట్లో మనం కూడా అనుకుంటాం కదా, ఒక అబ్బాయి మన వెనక మన పక్కన వస్తుంటే మనం చూడడానికి కూడా బాగుంటుంది అనుకుంటా. అలా లవ్ చేసిన అబ్బాయి నువ్వేంటి, నీ జెండర్ ఏంటి అని నన్ను ప్రశ్నించినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వేంటి, నీ జెండర్ ఏంటి అని ప్రశ్నించే ముందు నీ జెండర్ గురించి తెలిసే అతన్ని తెలుసు, నా జెండర్ గురించి తెలుసు, నేనేంటో తెలుసు, నాతో తిరిగిన రోజులు తెలుసు, మన ఇద్దరం స్పెండ్ చేసిన టైము తెలుసు. కాకపోతే సొసైటీ ఉంది కదా, సొసైటీ కోసం అట్లా చెప్పవలసి వచ్చింది. అంటే నలుగురు లేనప్పుడు నేను నీకు ఐశ్వర్య రాయని, నలుగురు ఉన్న తర్వాత నేనేమవుతాను నీకు? జీరో అనమాట. అలా అయిపోయింది. ఇంకా వేరే పేర్లు మెన్షన్ చేయకూడదు, అందుకే జీరో అనమాట. తర్వాత నువ్వు ఎప్పుడైనా మళ్ళీ అబ్బాయిని కలవడం? ఇంకా వన్స్ నా జీవితంలో ఒకరు వచ్చి వెళ్ళిపోయారంటే వాళ్ళ గురించి నేను ఆలోచించను ఇంకా.